హాయ్ వియర్స్, అడ్వకేట్ కవిత బాలాజీ హియర్. మీకు ఆర్బిట్రేషన్, ఇంకా అడ్వకేసీ అండ్ దెన్ మీడియేషన్, ఈ మూడిట్లో ఉన్న డిఫరెన్స్ నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. ఇవాళ నేను ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే ఆర్బిట్రేషన్ అంటే ఎలాగుంటుంది అని నేను మీకు చెప్పడానికి తీస్తున్నాను. అన్ ఆర్బిట్రేటర్ ఈజ్ అన్ పర్సన్ హూ విల్ డీల్ విత్ ద కేసెస్ అవుట్ ఆఫ్ కోర్ట్. సర్టన్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, దాని నుంచి వాళ్ళు ఆర్బిట్రేషన్ అనేది కోర్స్ చేసి లా స్టడీస్ తర్వాత కొంతమంది టెక్నికల్ ఆర్బిట్రేటర్స్ కూడా ఉంటారు, అంటే ఇంజనీర్స్ ఉంటారు కదా, వాళ్ళు దే విల్ బి డూయింగ్ దట్ కైండ్ ఆఫ్ ఆర్బిట్రేషన్ కోర్స్ అండ్ బికమ్ టెక్నికల్ ఆర్బిట్రేటర్స్. అట్లా దాని డిఫరెన్స్ ఏంటి నేను వేరే వీడియోస్లో చెప్తాను. ఇప్పుడు ఏం చెప్తానంటే ఆర్బిట్రేషన్ అంటే ఏంటి, ఆర్బిట్రేటర్ అంటే ఎవరు అని చెప్పి. సే మన అగ్రిమెంట్స్ రాసుకుంటాం కదా, కంపెనీస్కి కానీ దేనికి కానీ రాసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒక క్లాజ్ వస్తుంది ఫైనలీ, ఇన్ కేస్ ఆఫ్ డిస్ప్యూట్స్ వాట్ టు డూ. దానిలో ఒక క్లాజ్ పెడతారు. మెయిన్ క్లాజ్ ఏంటంటే ఆల్ వాట్ ఆర్ ద డిస్ప్యూట్స్ అరౌజ్ విత్ ద కైండ్ ఆఫ్, if at all they arise this kind of that kind of work or no project for which this agreement is being written. అప్పుడు ఏం చేయాలి అనేసి అంటే మనము both the parties or how many ever parties are there in that kind of agreement, we'll go for the kind of arbitration. అది సోల్ ఆర్బిట్రేటర్ అంటే సింగిల్ పర్సన్ ఆర్బిట్రేటర్ కూర్చుంటాడు, డబుల్ డ్యూయల్ అంటే ఇద్దరు కూర్చుంటారు. అట్లాగా one from our side, one from his side, or how many are there, వాళ్ళందరి తరఫు నుంచి. లేకపోతే ఫస్ట్ పార్టీ ఉంది కదా, దాని తరఫు నుంచి సోల్ ఆర్బిట్రేటర్ కూర్చుంటాడు అని రాసుకుంటారు. దానికి ఒప్పుకుంటారు మిగతా వాళ్ళందరూ, హూ ఆల్ ఆర్ దేర్ పార్టీస్ ఇన్ ద అగ్రిమెంట్ అనమాట ఫర్ దట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్. అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే అట్లా రాసుకున్న తర్వాత సే ఇఫ్ ఇట్ ఈస్ అ సోల్ ఆర్బిట్రేటర్ ఫ్రమ్ ద కైండ్ ఆఫ్ ఫస్ట్ పార్ట్, అంటే ఫస్ట్ పార్టీ ఉంది కదా దాంట్లో అగ్రిమెంట్లో, ఫస్ట్ పార్టీ నుంచి ఒకటే సోల్ ఆర్బిట్రేటర్ని పెట్టుకుంటాము అంటే అందరు ఒప్పుకున్నారు అంటే దానిలో ఏమవుతుంది మీకు చెప్తాను. అప్పుడు డిస్ప్యూట్ అరైజ్ అయినప్పుడు ఈ ఫస్ట్ పార్టీ ఒక ఆర్బిట్రేటర్ని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా ఒప్పేసుకున్నారు ఆ అగ్రిమెంట్లో. అప్పుడు ఏమవుతుంది అంటే డిస్ప్యూట్ అరైజ్ అయినప్పుడు ఈ సోల్ ఆర్బిట్రేటర్ ఎంతమంది పార్టీస్ ఉన్నారో మిగతా వాళ్ళు ఫస్ట్ పార్ట్ కాకుండా వాళ్ళందరికీ నోటీసెస్ పంపిస్తారు. ఇట్లా ఒక క్వశ్చన్ వచ్చింది, ఇలా ఒక డిస్ప్యూట్ అరైజ్ అయింది, దీనికి మీరు ఆన్సర్ ఏమి ఇస్తున్నారు అని చెప్పి, ఇంత పీరియడ్లో మీరు ఆన్సర్ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు గిన ఆన్సర్ ఇస్తే ఇట్స్ వెల్ అండ్ గుడ్ ఇన్ ద ప్రిస్క్రైబ్ టైమ్ గివెన్ ఇన్ ద నోటీస్ సెండ్ బై ద ఆర్బిట్రేటర్. సారీ. అయితే ఈ పంపించిన నోటీస్లో ప్రిస్క్రైబ్ టైంలో వాళ్ళు రిప్లై ఇస్తే ఇఫ్ ఇట్ ఈస్ కన్విన్సింగ్ ఇట్స్ వెల్ అండ్ గుడ్, ఇఫ్ ఇట్స్ నాట్ కన్విన్సింగ్ దే షిల్ ప్రొసీడ్ విత్ ద కైండ్ ఆఫ్ ప్రొసీజర్ అనమాట. వాళ్ళు ఇవ్వలేదనుకోండి, దెన్ దిస్ కైండ్ ఆఫ్ ఆర్బిట్రేటర్ కెన్ పాస్ అన్ ఆర్డర్ పాస్ చేస్తే ఇట్ కెన్ నాట్ బీ క్వశ్చన్ బై ఎనీ అదర్ కోర్ట్స్, నో అపీల్ లైజ్ అనమాట. అయితే దిస్ ఇస్ ఫైనల్. అది ఒక బెనిఫిట్ ఉంది ఆర్బిట్రేషన్లో. ఈ ఆర్బిట్రేషన్ మనం కండక్ట్ చేసేటప్పుడు సర్టన్ ప్రొసీజర్స్ ఉంటాయి, ఫాలో అవ్వడం అంటే ఇవే అనమాట. నోటీస్కి మనము రిప్లై ఇచ్చి వీ షుడ్ బి ప్రెజెంట్ దేర్ అండ్ ప్రెజెంట్ ఆర్ మ్యాటర్. వి నాట్ ప్రెజెంటింగ్ దెన్ ఎక్స్ పార్టీ ఆర్డర్ మామూలు జనరల్ కోర్టులో ఎట్లా పాస్ అవుతుందో అట్లనే దీనిలో కూడా పాస్ అవుతుంది. దట్ కైండ్ ఆఫ్ ఆర్బిట్రేటర్ ఈజ్ లైక్ ఎ జడ్జ్ హూ కెన్ పాస్ అన్ ఆర్డర్. ఓకేనా అండి. అయితే అవతల వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు వాళ్ళ అడ్వకేట్ని పెట్టుకుని దే కెన్, అదే ఆర్బిట్రేషన్ అడ్వకేట్స్ అని ఉంటారు, వాళ్ళని పెట్టుకుని దే కెన్ రన్ ద కేస్ అనమాట. లేకపోతే ఎక్స్ పార్టీ ఆర్డర్ పాస్ అయిపోతుంది ఆర్బిట్రేటర్ తరఫు నుంచి. ఓకేనా అండి. ఇది మీకు అర్థమైంది అనుకుంటాను ఆర్బిట్రేషన్ అంటే ఏంటి అని చెప్పి. మీడియేషన్ అంటే కూడా ఇలాగే ఉంటుంది, ఒక జడ్జి ఉంటారు మీడియేటర్, అది కూడా ఇలాగే చేసుకోవచ్చు. సో ఇవేంటంటే కోర్ట్ కంటే ఇవి తొందరగా అవుతాయి అని చెప్పి ఇట్లాంటి ప్రొసీజర్స్ కొన్ని అడాప్ట్ చేశారు, అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్స్ అనమాట. అవి యూజువలీ ఇట్ విల్ గో హెడ్ విత్ కంపెనీస్.
వాళ్ళ సెషన్సే రిపీటెడ్గా అయ్యి వాళ్ళది తొందరగా క్లోజ్ అయిపోతుంది. ఇట్ బీ ఇన్ అ ప్రైవేట్ ప్లేస్ ఎనీవేర్. ఆన్లైన్ కూడా కావచ్చు. ఇట్ కెన్ బి వర్చువల్ ఆర్ ఇట్ కెన్ బి అ వెన్యూ డిసైడెడ్ బై ద కైండ్ ఆఫ్ పార్టీస్. ఓకేనండి, ఇది మీకు అర్థమైంది అనుకుంటాను. You can ask any questions in form of comments under this video. After watching the video, like, share and subscribe my channel. Kavita Balaji here, advocate, arbitrator and mediator. Thank you. Thanks for watching.